మొన్న పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ మన కాశ్మీర్లో అటాక్ చేసింది. ఒక ఫ్యామిలీలో మెంబర్ని కోల్పోయారు, కొంతమంది వాళ్ళ ఫాదర్ని కోల్పోయారు, కొంతమంది వాళ్ళ భర్తను కోల్పోయారు. కోల్పోయినాక కూడా ఆ టెర్రరిస్టులకి ఎప్పుడు కూడా మన ఇండియా మీద అటాక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన దేశంలో అటాక్ చేసేటప్పుడు ఎవరు ఊహించలేరు. అలాంటి అటాక్స్ ఎప్పుడు కూడా మన ఇండియా మీద చేసుకుంటూనే వస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే అప్పుడులో ఫ్లైట్ హైజాక్ చేశారు, అయిపోయిన పార్లమెంట్ అటాక్ చేశారు, బాంబేలో అటాక్ చేశారు, హైదరాబాద్లో అటాక్ చేశారు. ప్రతి టైం రెగ్యులర్గా వీళ్ళు అటాక్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారు చాలాసార్లు పాకిస్తాన్కి ఇండికేషన్ ఇచ్చారు, ట్రేడింగ్ కూడా ఆపేసి చాలాసార్లు మీరు మా ఇండియాకి మీ టెర్రరిస్ట్ యాక్టివిటీ జనాలు ఎవరైనా కానీ మీ దేశంలో ఉండేటోళ్ళని కట్టడి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలి, వాళ్ళందరినీ కట్టడి చేయాలని చాలాసార్లు ఇండియా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడ కానీ కట్టడి చేయకుండా ఇవాళ మన ఇండియాకి ఎప్పుడు అటాక్ చేయడానికి ముందుకు వస్తున్నారు వీళ్ళు. ఇవాళ మన దేశము అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఓపిక కోల్పోయాం. మన దేశం అందరూ కూడా మన జరిగిన ఇన్సిడెంటు చాలా బాధ పెట్టింది. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఏలూరు ప్రజల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. కంపల్సరీ అందరు కూడా ఇవాళ జరిగిన సింధూర్ అటాక్ 100% కరెక్ట్గా జరిగింది. ఇవాళ 9 ప్లేసెస్లో అటాక్ జరగడం జరిగింది. ఈ 9 ప్లేసెస్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే ప్లేస్లోనే అటాక్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్ గారు అయినా కానివ్వండి, అందరూ కూడా అధికారులలో అందరూ కూడా పాకిస్తాన్కి చెప్తా ఉన్నది ఏంటంటే ఈ రకంగా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసేటోళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయొద్దని చాలాసార్లు చెప్పాం. వాళ్ళు ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు దాని గురించి. ఇంకా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మన దేశానికి ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్ గారు కంపల్సరీ ఈ యాక్టివిటీ జరగకూడదు, ఫ్యూచర్లో మళ్ళీ జరగకూడదు అనేది ఆయన ఇంటెన్షన్. మేమందరం రాష్ట్రము అయినా కానీ దేశమైనా అందరం కానీ ఇది వెల్కమ్ చేస్తాం. కంపల్సరీ మన దేశాన్ని ఎవరైనా కానీ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇదొక హెచ్చరిక మాత్రమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తాము ప్రైమ్ మినిస్టర్ గారికి. ఆయన ఎలాంటి కూడా మన దేశానికి న్యాయం జరగడానికి ఎలాంటి యాక్టివిటీ చేస్తామో మేము అందరూ సపోర్ట్ చేస్తాం. ఇంకోటి, మన ప్రజలందరూ కూడా ఎక్కడ కానీ భయం చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం, అన్నీ కూడా మన గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే అందరూ ఇవాళ మీరు చూస్తే మిలిటరీ వాళ్ళు కూడా అన్నీ కూడా ఇవాళ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఇవాళ మన మిలిటరీ సోదరులందరూ కూడా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం అందరం ఇంట్లో ఇవాళ పడుకోగలుగుతున్నాం. వాళ్ళందరినీ అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కష్టపడితేనే మనం అందరం ఇవాళ సంతోషంగా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇవాళ మనం ఇవాళ ఈ ఘటన జరిగినాక కూడా మనం అందరం ధైర్యంగా ఉండగలుగుతాం అంటే వాళ్ళే ఉండగలుగుతాం. వాళ్ళందరూ కూడా అప్రిషియేషన్ చేస్తాం. మా ఏలూరు ప్రజల అలాగే మా రాష్ట్రం తరపున, దేశం తరపున వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం. ఇవాళ మీరందరూ కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదని మళ్ళీ తెలుపుకుంటున్నాం.